రామాయణం 57 రాముడి చేతిలో కుంభకర్ణుడి మరణం. వానర వీరులు, రాక్షసులు భీకరంగా యుద్ధం చేస్తూ ఉంటారు. అదే సమయంలో ఆ ప్రదేశమంతా అదురుతున్నట్టుగా అనిపిస్తుంది. అందుకు కారణం ఏమై ఉంటుందా అని రామలక్ష్మణులు ఆలోచన చేస్తుంటారు. ఒక భీకరమైన ఆకారం పెద్ద పెద్ద అంగాలు వేస్తూ అటుగా రావడం చూస్తారు. వచ్చేది కుంభకర్ణుడని విభీషణుడు చెబుతాడు. కుంభకర్ణుడు మహాబలవంతుడని, ఆయనను అంతం చేయడం ఆలస్యమైతే వానర వీరులను పెద్ద సంఖ్యలో కోల్పోవలసి వస్తుందని హెచ్చరిస్తాడు. దాంతో రామలక్ష్మణులు అప్రమత్తమవుతారు. కుంభకర్ణుడు వస్తూనే వానర వీరులపై పడతాడు. పెద్ద పెద్ద బండరాళ్లను ఎత్తి వానరులపై విసురుతూ ఉంటాడు. వృక్షాలను పెకిలించి వాటిని వానరులపై పడేస్తుంటాడు. ఆయన పాదాల క్రిందపడి చాలామంది వానరులు నలిగిపోతుంటారు. తన బాహువులతో బంధించే ఆయన చాలామంది వానర వీరులను చంపేస్తూ ఉంటాడు. వానర వీరులు సైతం ఆయనను కట్టడి చేయలేకపోతారు. లక్ష్మణుడు ఆయనపైకి వరస బాణాలు వదులుతాడు. ఆ బాణాల గాయాలు ఆయనను ఏమీ చేయలేకపోతాయి. వానరులు విసిరే బలమైన ఆయుధాలు, పదునైన ఆయుధాలు కుంభకర్ణుడిని తాకి నేల రాలిపోతుంటాయి. ఆయన కాళ్లపై గదలతో వానరులు అదే పనిగా మోదుతుంటారు. అంతటి బలమైన దెబ్బలను కూడా ఆయన పెద్దగా పట్టించుకోకుండా వాళ్లను తొక్కుకుంటూ ముందుకు వెళుతుంటాడు. ఇక ఉపేక్షించి లాభం లేదని భావించిన రాముడు కుంభకర్ణుడిపై బాణప్రయోగం చేస్తాడు. ఆ బాణం తగలడమే ఆలస్యం, మొదలు నరికిన తాటి చెట్టులా కుంభకర్ణుడు కూలిపోతాడు. కుంభకర్ణుడు మరణించగానే వానరులంతా ఆనందంతో గంతులు వేస్తారు. భయంతో తమని పరుగులు పెట్టించిన కుంభకర్ణుడు చనిపోవడంతో వాళ్లంతా తేలికగా ఊపిరి పీల్చుకుంటారు. కుంభకర్ణుడి మరణవార్త రావణుడికి తెలుస్తుంది. దాంతో ఆయన ఆవేదన చెందుతాడు. నిద్ర మధ్యలో తన సోదరుడిని యుద్ధానికి పంపించినందుకు ఎంతగానో బాధపడతాడు. మహాబలవంతుడైన తన సోదరుడిని కడతేర్చిన రామలక్ష్మణులకు తన కుమారుడైన ఇంద్రజిత్తు తగిన గుణపాఠం చెప్పగలడని భావించి ఆయనను రంగంలోకి దింపుతాడు.